హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గిజిగాడు ఆటోమేటిక్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్స్. ఈరోజు మీకు చెప్పే టాపిక్ ఏంటంటే, ఇంతకుముందే మీకు చెప్పాను మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్ గురించి. అయితే ఇటీవల కాలంలో క్వశ్చన్ పేపర్స్లో మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఎలా ట్విస్ట్ చేసి అడుగుతున్నాడు, ఏ రకంగా అడుగుతున్నాడు, ఈ రెండింటి కాంబినేషన్లు ఏ విధంగా అడుగుతున్నాడో చూద్దాం. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి మిర్రర్ ఇమేజ్ కనుక్కోమంటాడు. ఒక క్వశ్చన్ ఇచ్చి చూడండి, ఒక క్వశ్చన్ ఇస్తాడు, దానికి ఏం కనుక్కోమంటాడు? మిర్రర్ ఇమేజ్ కనుక్కోమంటాడు, లేదా వాటర్ ఇమేజ్ కనుక్కోమంటాడు ఒక క్వశ్చన్ ఇచ్చి. అవునా? అలా కాకుండా ఇప్పుడు ఎలా అడుగుతున్నాడంటే, ఒక క్వశ్చన్ ఇస్తాడు, దానికి మిర్రర్ ఇమేజ్ కనుక్కోమంటాడు, ఆ మిర్రర్ ఇమేజ్కి మళ్ళీ మిర్రర్ ఇమేజ్ కనుక్కోమంటాడు. ఓకేనా? అదొకటి. ఒక క్వశ్చన్ ఇస్తాడు, దానికి వాటర్ ఇమేజ్ కనుక్కోమంటాడు, మళ్ళీ ఆ వాటర్ ఇమేజ్ కూడా వాటర్ ఇమేజ్ కనుక్కుంటాడు. ఇది ఒక పాసిబిలిటీ ఉంది. ఓకేనా? ఇదొక మోడల్, ఇదొక మోడల్. ఈ రెండు మోడల్స్ అనేవి ఈజీగా ఉంటాయి. అది ఎలా మీకు చెప్తా. ఓకే, నెక్స్ట్ థర్డ్ మోడల్, ఫోర్త్ మోడల్ ఎలా అంటే, ఒక క్వశ్చన్ ఇస్తాడు, దానికి మిర్రర్ ఇమేజ్ కనుక్కొని తర్వాత ఆ మిర్రర్ ఇమేజ్కి వాటర్ ఇమేజ్ కనుక్కోమంటాడు. నెక్స్ట్ ఫోర్త్ మోడల్ ఏముంటుందంటే, ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి వాటర్ ఇమేజ్ కనుక్కొని తర్వాత ఆ వాటర్ ఇమేజ్ యొక్క మిర్రర్ ఇమేజ్ కనుక్కోమంటాడు. ఇవి ఎలా చేయాలంటే మీకు చెప్తాను. అందులో ఫస్ట్ రెండు మోడల్స్ ఉన్నాయి కదా, ఈ మోడల్ చూడండి. ఈ మోడల్స్ ఏంటంటే, ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి మిర్రర్ ఇమేజ్ కనుక్కుంటాడు, ఆ మిర్రర్ ఇమేజ్కి మళ్ళీ మిర్రర్ ఇమేజ్ కనుక్కుంటాడు. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2 లెటర్స్ తీసుకొని చెప్తా. ఏబి అనే 2 లెటర్స్ ఉన్నాయి. ఇది ఒకటి. దీని యొక్క మిర్రర్ ఇమేజ్ కనుక్కుంటాడు క్వశ్చన్ ఇది. ఫస్ట్ దీనికి ఏం కనుక్కుంటాడు? మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ కంటే ఏం చేస్తాం? ఒక లైన్ డ్రా చేస్తాం, ఆర్ లెఫ్ట్ ఆర్ రైట్. దీన్ని యాజిటీస్గా వర్టికల్ సిమెట్రీ వేసుకుంటే ఈ విధంగా వస్తుంది. లెఫ్ట్ ఇది రైట్, రైట్ ఇది లెఫ్ట్ అవుతుంది. అప్ అండ్ డౌన్ చేంజ్ చేయాలి. ఓకేనా? ఇది చేసి కదా, ఇది ఫస్ట్ మిర్రర్ ఇమేజ్ వచ్చింది. మళ్ళీ ఏం చేయమంటాడు? ఈ మిర్రర్ ఇమేజ్కి మళ్ళీ మిర్రర్ ఇమేజ్ అనుకోండి. మళ్ళీ ఒక లైన్ వేసుకుంటాం. దీని ఒక మిర్రర్ ఏమవుతుంది? ఇది రైట్కి ఉన్నది ఇటు సైడ్ లెఫ్ట్కి వస్తుంది, ఈ బి అనేది ఇటు సైడ్ వస్తుంది. అది ఎలా వస్తుంది? ఈ విధంగా వస్తుంది. అంటే ఒక మిర్రర్ ఇమేజ్, ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి మిర్రర్ ఇమేజ్ కనుక్కొని మరలా దానికి మిర్రర్ ఇమేజ్ కనుక్కుంటే మనకి ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏది ఉంటుందో అదే వస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏది ఉంటుందో అదే మనకి వస్తుంది. ఏదంటే ఒక క్వశ్చన్కి లేదా ఒక లెటర్కి లేదా ఒక డయాగ్రామ్ కానీ ఏదైనా ఫిగర్ కానీ దానికి ఒక మిర్రర్ ఇమేజ్ కనుక్కొని దీని మిర్రర్ ఇమేజ్ ఇది అవుతుంది. మరలా దానికి ఒక మిర్రర్ ఇమేజ్ కనుక్కుంటే మనకి ఎగ్జాక్ట్లీ ప్రీవియస్ క్వశ్చన్ వస్తుంది. అంటే ఫస్ట్ ఏమి ఇచ్చారో అది వస్తుంది. ఓన్లీ లెటర్స్కే కాదు, దేనికైనా అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ వాటర్ ఇమేజ్ కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? వాటర్ ఇమేజ్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, ఏబి అని ఉంది. దీని వాటర్ ఇమేజ్ చూసుకుంటే మనకి కింద ఒక లైన్ గీస్తాం, గీసి ఏం చేస్తాం? అప్ డౌన్, డౌన్ అప్ అవుతుంది. లెఫ్ట్ రైట్ అనేది చేంజ్ కాదు. లెఫ్ట్ రైట్ చేంజ్ కాదు, అప్ డౌన్, డౌన్ అప్ అయింది. మళ్ళీ ఏం చేయండు? ఆ క్వశ్చన్ యొక్క వాటర్ ఇమేజ్ దానికి మళ్ళీ వాటర్ ఇమేజ్ తీసుకోండి. అంటే మళ్ళీ ఒక లైన్ తీసుకున్న కింద ఇదేమవుతుంది? అప్ డౌన్, డౌన్ అప్ అవుతుంది. అవునా? అంటే ఏమొస్తుంది? ఒక క్వశ్చన్కి వాటర్ ఇమేజ్ తీసుకొని మళ్ళీ వచ్చిన వాటర్ ఇమేజ్కి మళ్ళీ వాటర్ ఇమేజ్ తీసుకుంటే యాసిడ్గా మనకి ఏమొస్తుంది? ఫస్ట్ ఇచ్చిన క్వశ్చనే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? చూడండి, ఒక క్వశ్చన్కి మిర్రర్ ఇమేజ్ తీసుకొని మళ్ళీ మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే యాసిడ్గా క్వశ్చనే ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా క్వశ్చన్కి ఒక వాటర్ ఇమేజ్ తీసుకొని మళ్ళీ దానికి వాటర్ ఇమేజ్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ మళ్ళీ క్వశ్చనే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అది ఎగ్జాక్ట్లీ మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే మిర్రర్ క్వశ్చన్ వస్తుంది, వాటర్ ఇమేజ్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ ఆన్సర్ కూడా క్వశ్చన్ వస్తుంది. అలా కాకుండా ఇలా చూసుకున్నట్లయితే దీనికి డిఫరెంట్గా వస్తుంది. అది ఎలా అని చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ వీటికి మనం ఓన్లీ లెటర్స్కే తీసుకున్నాం కాబట్టి ఏదైనా ఒక డయాగ్రామ్ తీసుకొని చూద్దాం. ఒక చిన్న డయాగ్రామ్ ఏదో ఒకటి ట్రై చేద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ ఇక్కడ ఒక డాట్ ఉంది, సారీ ఈ యొక్క స్క్వేర్ ఉంది, స్క్వేర్లో ఇక్కడ ఒక డాట్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. దీని యొక్క మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే ఫస్ట్ స్క్వేర్కి యాసిడ్ స్క్వేర్ వస్తుంది, ఈ డాట్ అనేది ఇక్కడ వస్తుంది, ఈ ట్రయాంగిల్ అనేది ఇక్కడ వస్తుంది. ఫస్ట్ మిర్రర్ ఇమేజ్ అయిపోయింది, ఒక మిర్రర్ ఇమేజ్ అయిపోయింది.
నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ దీన్ని మిర్రర్ ఇమేజ్ తీసుకోవాలి. ఏమొస్తుంది, స్క్వేర్కి స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ట్రయాంగిల్ ఇక్కడ ఎటు వస్తుంది, రైట్కి ఉన్న వాడికి ఇక్కడ లెఫ్ట్కి వస్తుంది. ఇక్కడ డాట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఇంకొకటి మిర్రర్ ఇమేజ్ అయిపోయింది. చూడండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సేమ్ ఉన్నాయి. అంటే ఏదైనా ఒక క్వశ్చన్కి మిర్రర్ ఇమేజ్ తీసుకొని మరలా మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే దానికి యాక్చువల్ క్వశ్చన్ వస్తుంది. అర్థమైందా? అంటే మిర్రర్ ఇమేజ్ టు మిర్రర్ ఇమేజ్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే అసలు మిర్రర్ ఇమేజ్ అనేది ఉండదు. ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ ఏముందో ఆన్సర్ అదే వస్తుంది. సేమ్ అదే విధంగా వాటర్ ఇమేజ్ కూడా అలాగే వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. దీని యొక్క వాటర్ ఇమేజ్ తీసుకుంటే దీనికి ఇదే క్వశ్చన్కి అప్ డౌన్ అప్ అవుతుంది. కాబట్టి ఈ డాటా అనేది ఇక్కడ వస్తుంది, ఈ ట్రయాంగిల్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకేనా? మరలా దీనికి ఇదేంటిది వాటర్ ఇమేజ్ తీసుకుంటాం. మరలా దీనికి వాటర్ ఇమేజ్ తీసుకుంటే కింద ఒక లైన్ డ్రా చేసుకుంటాం. స్క్వేర్కి స్క్వేర్ వస్తుంది, ఈ డాట్ అనేది ఇక్కడికి వస్తుంది, ఈ ట్రయాంగిల్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఒక వాటర్ ఇమేజ్ తీసుకుంటాం. చూడండి, ఫస్ట్ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సేమ్ ఉంది. అర్థమైందా? అంటే మనకి వాటర్ ఇమేజ్ తీసుకుంటే సేమ్ క్వశ్చన్ ఆన్సర్ లాగా వస్తుంది. మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే మన క్వశ్చన్ ఆన్సర్ లాగా వస్తుంది. ఓకేనా? ఈ ఫస్ట్ 2 మెథడ్స్ అనేవి ఈజీ అనమాట. అంటే అర్థమైందిగా, ఒక క్వశ్చన్కి ఏదైనా మిర్రర్ ఇమేజ్ తీసుకొని మరలా మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే క్వశ్చన్ ఏమి ఉంచారో అదే ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా క్వశ్చన్కి వాటర్ ఇమేజ్ తీసుకొని మరలా వాటర్ ఇమేజ్ కనుక్కుంటే క్వశ్చన్ ఏమి ఇచ్చారో ఆన్సర్ కూడా వస్తుంది. అవి రెండు ఈజీ. ఇక్కడ చూడండి, థర్డ్ మోడల్ క్వశ్చన్ ఇచ్చి దానికి మిర్రర్ ఇమేజ్ ఇచ్చి వాటర్ ఇమేజ్ కనుక్కుంటారు, అది డిఫరెంట్గా ఉంటుంది. వాటర్ ఇమేజ్ ఇచ్చి మిర్రర్ ఇమేజ్ కనుక్కుంటారు, ఇది డిఫరెంట్గా ఉంటుంది. వీటికి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం, ఈ థాట్ చూద్దాం. ఫస్ట్ ఏం తీసుకోవాలా, ఒక క్వశ్చన్ ఇస్తాడు, దాని యొక్క మిర్రర్ ఇమేజ్ తీసుకొని తర్వాత వాటర్ ఇమేజ్ తీసుకోవాలి. ఇదే విధంగా అనేది చూద్దాం. దీనికి కూడా ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇందాలు తీసుకుంటా. ఫస్ట్ ఏంటిది, ఏ బి అనేది తీసుకుందాం. ఫస్ట్ దీనికి ఏం చేయాలి, మనం మిర్రర్ ఇమేజ్ తీసుకోవాలా. అంటే ఈ విధంగా తీసుకుంటాం కదా, ఇది ఒక మిర్రర్ అనుకోండి. దీని ఒక మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అవుతుంది. వాటికి ఇక్కడ బి అనేది లెఫ్ట్ సైడ్ ఉన్నది, రైట్ సైడ్ ఉంది, ఇటు లెఫ్ట్ సైడ్ వస్తుంది. అండ్ దట్టు రివర్స్లో వస్తుంది. ఏ అనేది వర్టికల్ సిమెట్రీ ఉంటుంది కాబట్టి యాసిడ్ వస్తుంది. ఇదేమైపోయింది మనకి మిర్రర్ ఇమేజ్. అయితే ఏం చేయండి, ఫస్ట్ మిర్రర్ ఇమేజ్ అనుకోండి. ఈ మిర్రర్ ఇమేజ్కి ఏం చేయాలి, మళ్ళీ వాటర్ ఇమేజ్ అనుకోవాలంటే ఏం చేయాలా, మన కింద ఇంకో లైన్ డ్రా చేసుకోవాలా. ఓకేనా? ఇది వాటర్. ఓకేనా? దీనికి వాటర్ ఇమేజ్కి ఏం చేస్తాం, అప్ డౌన్ అప్ అవుతుంది, అంతే కదా. బి ఉన్నది ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఏ అనేది అప్ డౌన్ అప్ అవుతుంది, ఈ విధంగా వస్తుంది. ఓకేనా? అయితే దీనికి ఆన్సర్ ఏమొస్తుంది, దీని యొక్క ఆన్సర్ ఇది అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్కి మిర్రర్ ఇమేజ్ అనుకోవాలా, దానికి వాటర్ ఇమేజ్ అనుకోవాలా. ఓకేనా? ఈ విధంగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా మనం ఈ విధంగా చేసుకుని దీన్ని ఇలా చేసుకుని మిర్రర్ ఇమేజ్కి లెఫ్ట్ లేదా రైట్ వేసుకుంటాం, తర్వాత వాటర్ ఇమేజ్ డౌన్. ఓకేనా? అలా కాకుండా ఇటు లెఫ్ట్కి రైట్ కింద వేసుకున్నా సార్, మరి లెఫ్ట్ కూడా వేసుకుని ఒకసారి ట్రై చేద్దామంటే అట్లా కూడా చూడండి, ఏం కాదు. ఏ అనేది వీటికి వస్తుంది, బి అనేది దీనికి రివర్స్లో ఇలా వస్తుంది. ఓకేనా? దీనికి ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ ఏం చేసినది మిర్రర్ ఇమేజ్ అనుకో, తర్వాత వాటర్ ఇమేజ్. దీన్ని అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి ఏ అనేది ఇలా వస్తుంది, బి అనేది ఇలా వస్తుంది. చూడండి, ఈ రెండు సేమ్ ఉన్నాయా, సేమ్ ఉన్నాయి. అట్లా మీరు మిర్రర్ ఇమేజ్కి లెఫ్ట్ తీసుకున్నా రైట్ తీసుకున్నా సేమ్ వస్తాయి అనమాట. ఓకేనా? దీనికి ఇలా చేయాలి మెథడ్ అనేది. ఫస్ట్ క్వశ్చన్ మీరు క్లియర్గా చదవాలి మొత్తం పూర్తిగా. మన రీజనింగ్లో అనేటప్పుడు లేదా అథమెటిక్లో అయినా సరే, ఈవెన్ దో అది జనరల్ సైన్స్ అయినా జనరల్ స్టడీస్ అని ఏదైనా సరే, క్వశ్చన్ అనేది క్లియర్గా చదవాలి. ముందుగా క్లియర్గా చిన్నగా అర్థం చేసుకుంటూ చదివిన తర్వాతే మనం క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి వెళ్ళాలి. ఆ విధంగా క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ చేయాలి. కొంతమంది అనుకుంటారంటే ఇది ఒక లెటర్ ఇచ్చింది ఏబి, దీనికి మిర్రర్ ఇమేజ్ కనుక్కోవాలని అనుకుంటారు. మొత్తం క్వశ్చన్ మొత్తం చదివితే తెలుస్తుంది. మిర్రర్ ఇమేజ్ కనుక్కొని దాని యొక్క వాటర్ ఇమేజ్ కనుక్కోవాలని తెలుస్తుంది. అప్పుడు దానికి ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? అయితే దీంట్లో కూడా కొన్ని డయాగ్రామ్స్ సంబంధించినవి చేద్దాం కొద్దిగా మీకు అవగాహన కోసం. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చిండు, ఇది పడట్లేదు, ఇంకోటి తీసుకుంటా. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఈ ట్రయాంగిల్లో ఒక స్క్వేర్ ఇచ్చాడు, ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చిండు, ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్ ఇచ్చారు, ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఇచ్చారు. ఇది మనకు క్వశ్చన్ ఫిగర్. దీనికి ఏం చేయాలా, ఫస్ట్ మిర్రర్ ఇమేజ్ కనుక్కొని దెన్ వాటర్ ఇమేజ్ కనుక్కోవాలి. ఫస్ట్ మిర్రర్ ఇమేజ్ కనుక్కోవాలంటే చూడండి, ఇది మిర్రర్, మనకి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అవుతుంది అన్నాం కదా.
దీనికి ఫస్ట్ ట్రయాంగిల్ వస్తుంది. ఈ ట్రయాంగిల్ అనేది ఇక్కడ వస్తుంది, ఇటు సైడ్ రైట్ ఉంది కాబట్టి లెఫ్ట్ వస్తుంది, ఇటు లెఫ్ట్ ఉన్న సర్కిల్ ఇటు రైట్ వస్తుంది, ఇక్కడ పైన ఉన్న రెక్టాంగిల్ ఇక్కడ కూడా యాజ్ పైన వస్తుంది, ఇక్కడ స్క్వేర్ అనేది ఇక్కడ స్క్వేర్ వస్తుంది. ఓకేనా, ఇది అనేది మిర్రర్ ఇమేజ్ వచ్చింది. నెక్స్ట్ దీనికి ఏం చేస్తాం మనం, వాటర్ ఇమేజ్ కనుక్కోవాలి. ఇది వాటర్ అనుకోండి, దీనికి ఏమైంది అప్ డౌన్ అప్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ ఇలా వస్తుంది, పైన ఏముంది రెక్టాంగిల్ ఉంది, ఆ రెక్టాంగిల్ అనేది ఇక్కడ వస్తుంది, మధ్యలో ఏముంది స్క్వేర్, ఆ స్క్వేర్ అనేది ఇదికి వస్తుంది. నెక్స్ట్ ఈ సర్కిల్ అనేది ఇక్కడ ఉంది, ఇదికి వస్తుంది. ఇక్కడ ఏముంది ట్రయాంగిల్, ఈ విధంగా వస్తుంది. ఈ ట్రయాంగిల్స్ దగ్గర జాగ్రత్తగా చూసుకోండి. ఈ ట్రయాంగిల్స్ దీన్ని ఎట్లా గీసుకోకుండా కొంత ఆప్షన్స్లో ఒక్కోసారి ఇట్లా వస్తాయి ట్రయాంగిల్, ఇది తప్పు అవుతుంది. చూడండి, ఈ లైన్కి ప్యారలల్గా ఈ లైన్ ఉంది, అట్లనే రావాలి యాస్టిస్గా, అది మర్చిపోకండి. ఈ లైన్కి ఇట్లా ప్యారలల్గా, తర్వాత ఇది ట్రయాంగిల్ ఇలా. ఓకేనా, ఇది ఏమైంది ఈ క్వశ్చన్ ఫిగర్ యొక్క మిర్రర్ ఇమేజ్కి వాటర్ ఇమేజ్ అవుతుంది. దీని యొక్క ఆన్సర్ ఇది అవుతుంది. ఓకేనా, దీని యొక్క ఆన్సర్ ఇది అవుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇట్లానే క్వశ్చన్ ఏమి ఇస్తాడు, క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్కి మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ కనుక్కొని మిర్రర్ ఇమేజ్ కనుక్కుంటాడు. అంటే దీనికి రివర్స్, ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్కి వాటర్ ఇమేజ్ కనుక్కొని తర్వాత మిర్రర్ ఇమేజ్ కనుక్కుంటాడు. ఇవి ఎట్లా చేయాలంటే చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెటర్ అప్సర్, ఇది ఒక తీసుకుందాము. ఓకే, ఇది ఒక వర్డ్ తీసుకున్నాం అప్సర్ అనేది. దీనికి ఏం చేయాలి, ఫస్ట్ వాటర్ ఇమేజ్ కనుక్కోవాలన్నప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ వాటర్ ఇమేజ్ కనుక్కుంటాం. ఇది వాటర్ ఏమైతే అప్ డౌన్ అప్ అవుతాయి కాబట్టి ఈ విధంగా వస్తుంది, పి ఈ విధంగా వస్తుంది, ఎస్ ఈ విధంగా వస్తుంది, ఏ ఈ విధంగా వస్తుంది, ఆర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వాటర్ ఇమేజ్ అనుకున్నాం, ఓకే అయిపోయింది. ఫస్ట్ ఏం కనుక్కోండి, నెక్స్ట్ దీనికి మళ్ళీ మిర్రర్ ఇమేజ్ కనుక్కోండి. ఇది మిర్రర్ ఇమేజ్ కనుక్కున్నప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ ఇది రైట్ ఇది లెఫ్ట్ అవుతుంది. ఫస్ట్ ఇది రైట్కి ఉన్న వాటికి ఇటు లెఫ్ట్కి వస్తుంది. అవునా, లెఫ్ట్కి వచ్చినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఆర్ ఏ, తర్వాత ఎస్ ఉన్నది కాబట్టి ఇది ఈ విధంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ పి ఉన్నది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఏ. ఓకేనా, చూడండి, ఈ లెఫ్ట్కి ఉన్నది ఇది రైట్కి ఉన్నది ఇటు లెఫ్ట్కి వస్తుంది, దట్టు రివర్స్ అవుతుంది. ఇది ఈ విధంగా రివర్స్, ఏ ఈ విధంగా రివర్స్ అవుతుంది, ఎస్ అనేది ఈ విధంగా రివర్స్ అవుతుంది, పి అనేది ఈ విధంగా రివర్స్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఏ అనేది ఈ విధంగా రివర్స్ అవుతుంది. అంటే ఈ క్వశ్చన్ ఫిగర్ యొక్క ఆన్సరు ఇది అవుతుంది. ఓకేనా, ఏమిచ్చిండు, ఆ క్వశ్చన్కి ఫస్ట్ వాటర్ ఇమేజ్ కనుక్కున్నాడు, వాటర్ ఇమేజ్ కనుక్కున్న దానికి మళ్ళీ మిర్రర్ ఇమేజ్ కనుక్కున్నాడు, ఈ విధంగా వస్తుంది ఆన్సర్. ఓకేనా, ఇది కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా, నెక్స్ట్ వీటికి ఏం చేస్తాడంటే మరలా ఏదైనా ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. మనకు ఫిగర్కి సంబంధించిందంటే ఒక స్క్వేర్ తీసుకున్నాం, దాంట్లోనే ఒక ట్రయాంగిల్ లాగా తీసుకున్నాం, దీంట్లో ఒక స్క్వేర్ తీసుకున్నాం. ఓకేనా, ఇది మన డయాగ్రామ్ క్వశ్చన్ ఫిగర్. ఫస్ట్ దీనికి ఏం తీసుకోవాలా, వాటర్ ఇమేజ్. ఇది వాటర్ ఇమేజ్ వస్తుంది, అప్ డౌన్ అప్ అవుతుంది. ఫస్ట్ రెక్టాంగిల్ స్క్వేర్ వస్తుంది, తర్వాత ఈ ట్రయాంగిల్ అనేది రివర్స్ వస్తుంది, ఇక్కడ ఒక స్క్వేర్ వచ్చింది, ఇది ఇడికి వస్తుంది. ఓకేనా, ఇది వాటర్ ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు దీనికి ఏం కనుక్కోవాలా, మిర్రర్ ఇమేజ్ అనేది కనుక్కోవాలి. దీని మీద ఏమైంది, లెఫ్ట్ ఇది రైట్ లెఫ్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ స్క్వేర్ వస్తుంది, దీనికి ఇది వస్తుంది, ట్రయాంగిల్కి స్క్వేర్ వస్తుంది. ఓకేనా, దీని యొక్క ఆన్సర్ అనేది ఇది అవుతుంది. ఓకేనా, మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇది సేమ్ ఉన్నాయి కదా సార్ అనొచ్చు. సేమ్ ఉంటాయి, ఎందుకంటే మనం మిర్రర్ ఇమేజ్లో చూసుకున్నాం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ అని చెప్పాను. వర్టికల్ సిమెట్రీ అనేది ఉంటే లెఫ్ట్ ఇది రైట్ లెఫ్ట్ సేమ్ ఉంటాయి. దానివల్ల మిర్రర్ ఇమేజ్ అయినా సరే నార్మల్ ఇమేజ్ అయినా సరే సేమ్ వస్తుంది. మిర్రర్ ఇమేజ్ కాకముందు మిర్రర్ ఇమేజ్ అనేది సేమ్ వస్తాయి అట్లా అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ, దీనికి వర్టికల్ సిమెట్రీ తీసుకున్నప్పుడు దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమొస్తుంది, మళ్ళీ ఏని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్
దీని వర్టికల్ సిమెట్రీ తీసుకుంటే దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమొస్తుంది, మళ్ళీ హెచ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, దీని వర్టికల్ సిమెట్రీ తీసుకుంటే దీని మిర్రర్ ఇమేజ్ వస్తుంది, మళ్ళీ ఐనే వస్తుంది. ఆ విధంగా ఈ రెండు సేమ్ వస్తాయి అనమాట. ఓకేనా, అది అనేది గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఇట్లా కూడా అడగవచ్చు క్వశ్చన్. ఇప్పుడు చెప్తా కదా, దీని ప్రకారం దీని యొక్క మిర్రర్ ఇమేజ్, లేకపోతే క్వశ్చన్స్ అడగచ్చు. ఇట్లా ఒక 3-4 డయాగ్రామ్స్ ఇస్తాడు. ఇది ఒక డయాగ్రామ్, ఇదొక డయాగ్రామ్ ఇస్తాడు. ఈ రెండు డయాగ్రామ్స్లో పై విధంగా కనుక్కున్నప్పుడు ఫస్ట్ దానికి వాటర్ ఇమేజ్ కనుక్కోవాలి, తర్వాత మిర్రర్ ఇమేజ్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఈ రెండు డయాగ్రామ్స్లో దేనికి ఆ వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ అనేవి సేమ్ ఉంటాయి అని అడుగుతాడు. అంటే వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ యాజ్ సేమ్ ఉంటాయని అడుగుతాడు. అప్పుడు ఈ రెండింటికి వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ అనుకోవాలి. ఇందాక దీన్ని కనుక్కున్నాం, వాటర్ ఇమేజ్ అండ్ మిర్రర్ ఇమేజ్ అని ఎట్లా ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా ట్రై చేసి చూద్దాం. ఫస్ట్ దీనికి వాటర్ ఇమేజ్ కనుక్కుంటాం. స్క్వేర్కి స్క్వేర్ వచ్చింది, మధ్యలో రాంబాస్కి రాంబాస్ వచ్చింది, ఇక్కడ ఉండేది ఇక్కడికి వస్తుంది. మళ్ళీ దీన్ని చూద్దాం, చూడండి, దీనికి స్క్వేర్కి స్క్వేర్ వస్తుంది, రాంబాస్కి రాంబాస్ వచ్చింది, ఇక్కడ ఉండేది ఏంటి, లెఫ్ట్కి ఉండేది రైట్ అవుతుంది. చూడండి, ఈ రెండు సేమ్ ఉన్నాయా, లేవు. ఈ డయాగ్రామ్ సేమ్ లేవు. ఇది మిర్రర్ ఇమేజ్ అనేది వాటర్ ఇమేజ్కి నాట్ ఈక్వల్. ఇలా దీనికైతే మిర్రర్ ఇమేజ్కి వాటర్ ఇమేజ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అర్థమైందా? ఆ విధంగా కూడా ట్విస్ట్ చేసి అడగచ్చు క్వశ్చన్స్ అడిగితే. ఇంకా మీకు టైం వేస్ట్ చేయాలనుకుంటే ఇట్లా రెండు డయాగ్రామ్స్ ఇచ్చి ఈ రెండు డయాగ్రామ్స్లో ఫస్ట్ మిర్రర్ ఇమేజ్ తర్వాత వాటర్ ఇమేజ్ కనుక్కొని, లేదా ఫస్ట్ వాటర్ ఇమేజ్ తర్వాత మిర్రర్ ఇమేజ్ కనుక్కున్న తర్వాత ఆ రెండు డయాగ్రామ్స్ సేమ్ దేనికి వస్తాయి అని కూడా అడగచ్చు. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు మీకు క్వశ్చన్ పేపర్ ట్విస్ట్ చేసి అడగాలంటే. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా మీరు కంగారు పడకుండా ఈజీగా అర్థం చేసుకోండి. ఓకేనా, ఇలాంటి విలువైన సమాచారం లేదా ఇలాంటి ట్రెండ్స్ గురించి కావాలంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గిజిగాడ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.